హలో! హాయ్. గణపతి నవరాత్రులు అయిపోయిన తర్వాత మా అపార్ట్‌మెంట్ వాళ్ళం మేమందరం కలిసి ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకుందామని అనుకున్నాము. అయితే మేమొచ్చేసి మా అపార్ట్‌మెంట్‌లో ఉన్న అన్న అయితే ఈ వెహికల్‌ని ఆ అన్న బిజినెస్ పర్పస్‌లో యూజ్ చేసుకుంటారనమాట. అయితే అందరం ఒకటే వెహికల్‌లో వెళ్ళాలి, డిఫరెంట్ వెహికల్స్‌లో వద్దు అనేసి ఈ వెహికల్‌నయితే మేము చూజ్ చేసుకున్నాము. మా చిన్నప్పుడైతే మేము కామన్‌గా ఇలాంటి వెహికల్స్‌లో అటు ఇటు ట్రిప్స్‌కి వెళ్తూనే ఉండేవాళ్ళము. కానీ ఇప్పటి జనరేషన్ పిల్లలకైతే ఇలాంటి వెహికల్స్‌లో వెళ్ళడం అయితే అసలు వాళ్ళకి తెలియనే తెలీదు గదా! ఇంకా వాళ్ళకి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ చూపించుదాం అన్నట్టుగా మేమైతే ఈ ట్రిప్‌నైతే ప్లాన్ చేసుకున్నామనమాట వెహికల్‌లో వచ్చేసి. మేమందరం అయితే జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేశాము. పిల్లలు గూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంతకీ మేము ఎక్కడికొచ్చామో చెప్పలేదు కదా! ఏడుపాయలు వనదుర్గ అమ్మవారి టెంపుల్‌కొచ్చాము. బట్ అన్‌ఫార్చునేట్‌లీ అక్కడేంటంటే వనదుర్గ అమ్మవారి టెంపుల్ దర్శనానికైతే అస్సలు వీలు కాలేదు. చూడండి ఇక్కడ చూసారా అమ్మవారి టెంపుల్‌కెళ్ళే దారిలో అయితే వాటర్ ఎలా వస్తున్నాయో. ఇప్పుడు వర్షాకాలం గదా! ఈ వర్షాకాలంలో ఇలానే ఉంటుందేమో. ఇంకా మాకు దర్శనం అయితే కాలేదు.